ఇట్లా కొబ్బరి చట్నీ అట్లు ఇది ఇడ్లీలకు కూడా మంచిగా ఉంటుంది. ఇడ్లీలు చేసుకుందాం. ఇడ్లీలు కూడా చేస్తుంది మమ్మీ. అలా చూపించాలి ఈ చట్నీ చేసుకోవాలని నేను. టిఫిన్లు వస్తలేవు అనుకుంటారని నేను టిఫిన్లు ఇక స్టార్ట్ చేస్తున్నా. చట్నీలు పల్లి చట్నీ ఇట్లా చేస్తాను నేను అన్నీ హోటల్ స్టైల్లో. అదిరిపోయింది టేస్ట్. సూపర్ ఉంది. సూపర్ ఉందా? మంచిగా ఉంటుంది. కమ్మ బాగా పోసినావు కదా. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు మన కొబ్బరికాయలు అయితే దేవుళ్ళకి బాగా కొట్టుకుంటాము మనము కార్తీక మాసంలో. ఇక ఏంటంటే మన గుళ్ళలకు పోయినా ఎక్కడికైనా కొబ్బరికాయలు అయితే మనకు ఇంట్లో ఉంటాయి. లేకున్నా కూడా కొబ్బరి చట్నీ ఎట్లా చేసుకుందాం అన్నది మనకు దేవుని కొట్టుకొని మనం చేసుకుంటాం. ఇది విషయం. ఇక నేనైతే ఇప్పుడైతే కొబ్బరి చట్నీ తోటి మేము ముందుకు వచ్చిన. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుంటూ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరి. కొబ్బరి చట్నీ హోటల్ స్టైల్లో ఎట్లా చేస్తానని చూడండి. మీరు చూసి మీరు మళ్ళీ చేసుకుని తింటారు. అంత కమ్మగా ఉంటుంది, ఇక అంత టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి చట్నీ కదా మాకు తెలుసు కదా, ఇది చూడండి. చూసినాక మీరు చెప్పుండ్రి ఇది విషయం. ఇట్లా చట్నీ ఎక్కడ ఉండదు మమ్మీ అని ఆ తేజ అంటది, నా మన్మరాలు అంటారా, అందరూ అంటారు. ఇక మరి మీరు కూడా చేసుకొని బాగుందా బాగాలేదా కామెంట్ ద్వారా పంపింది. నేనైతే ఇక మీకు టిఫిన్లతో మీ ముందుకు వస్తున్నా. ఇక టిఫిన్లు అంటే దోశలు వస్తాయి, ఇడ్లీలు వస్తాయి, బోండాలు వస్తాయి, అన్నీ వస్తాయి. మనం హెల్త్కి సంబంధించిన అన్ని ఒక రకాలు ఉడక పెడతా. ఇక మైదాం పిండితో ఏం చెయ్యము, హోటల్ స్టైల్లోనే. కానీ మైదాం పిండి అంటే ఇక దేనికి వాడతాం, ఏదేనికి వాడతాం. ఇవైతే మినపప్పు బియ్యంతో వీటితోటి అవిటితోటి అన్ని చూపిస్తాను నేను. ఇప్పుడైతే కొబ్బరి చట్నీ చూద్దాం. ఇది విషయం. మీరు ఎక్కడ తినుండరు, అంత కమ్మ ఉంటుంది. నేను ఎప్పుడు చేసుకుంటా కాబట్టి తినుండరు. అట్లా కమ్మ వేస్తుంది మమ్మీ, మస్తు కమ్మ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి చూడుర్రి. చూసినాక మళ్ళీ చేసుకొని తినకపోతే ఇక నేను ఇక నా ఛానల్ని ఏంటంటే కామెంట్ చూపెట్టు చూపెడతా. ఇయో కొబ్బరికాయ మనం 2 వక్కలు ఒక్క కొబ్బరికాయ కొట్టినా ఇట్లా తీసిన. ఇక కొంచెం ఏంటంటే ఇట్లనే ఈ రకంగానే కట్ చేసుకుందాం. వక్కలు కట్ చేసుకున్నాక పట్టుకుందాం. కానీ ఇక నేను ఎట్లా చేస్తానా సింపుల్గా అట్లా. ఇక పచ్చిమిర్చి ఒక 5 దాకా 6 దాకా, కారం తినేదాన్ని మీకు ఒక 4-5 ఎండుమిర్చి. కారం మీ ఇష్టం, ఇక 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, మీ ఇష్టం. మేమైతే కారం మంచిగా తినాలనుకుంటున్నాం. ఇక నోరుకు మంచి. కానీ ఇవి కారం ఉన్నాయా? కారం ఉన్నాయి మిరపకాయలు. కారం లేకపోతే ఒక 4 వేసుకోవచ్చు. కారం లేకపోతే ఒక 4-5 ఇష్టం. కారం ఉప్పు కారం అన్నది. ఇప్పుడైతే ఇగో జీలకర్ర, ఇగో కరివేపాకు అయితే అవసరము, టేస్ట్ బాగుంటుంది. ఇగో ఆవాలు, అది శనగపప్పు, మినపగుళ్ళు కొద్దిగా పోసు గురించి ఇది విషయం. ఇక ఇంతల్నే పాలు ఎట్లా చేస్తావు అన్నది మీరు చూడండి. మీరు చూస్తే మీకు కమ్మతనంలో సూపర్ ఉంటుంది. ఇక ఉప్పు అయితే మనకు ఉంటుంది కదా అక్కడనైతే. ఉప్పు వేసుకుందాము, మనం పట్టుకుంటప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇంతల్నే ఇక కారం ఉప్పు అన్నది మీ ఇష్టం. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా అన్ని ఇట్లా కట్ చేసుకోండి. ఇక మనము కొబ్బరి చిప్పకుంటే ఉడక కటింగ్ది నేను మొన్న కొనుకొచ్చిన కదా, అది ఉడక చూపెట్టాలి అలా. ఇట్లా చిప్పకే ఉంటే చిప్పకుంటే అట్లా కట్ చేసుకోవచ్చు. అది దొరుకుతుంది. కొబ్బరిది ఎట్లా తీసేది, ఎట్లా కొబ్బరికాయ కొట్టుకున్నాక ఎట్లా తీసుకునేది. మనము షాప్లో పోతే ఇక అది ఇమ్మంటే ఇస్తారు. మనకు కొంచెం అంత తొక్క అది ఇది ఉంటుంది అంటే కొడుకుని వేసుకోరు. మంచిగా క్లీనే ఉంది కదా ఇప్పుడు. ఇది విషయం. బ్లాక్ తీయంగా ఇట్లా కొడుతుంటే అంత పడుతుంది కదా. పడితే అట్లా బ్లాక్ ఉంటే కడిగేసి వేసేసుకోండి. కడిగితే ఏం కాదు. ఇట్లా పడుతున్నావు మరి ఎట్లుంటుంది, మరి చింతపండు వేయలేవు ఇది వేయలేవు అంటే ఇది చూడండి ఒకసారి. చింతపండు వేయకుండా ఇట్లా కమ్మగా ఉంటుంది ఇది చట్నీ. చింతపండు అల్లము ఇవేమీ అవసరం లేదు. ఇది ఎట్లుంటుందో చూడండి మీరు. మేమైతే కారం ఎక్కువ ఉండాలని వేసుకుంటున్నాము. మీరు తక్కువ ఉండాలంటే ఇంకా తక్కువ ఉడికేసుకోవచ్చు. కారం కొంచెం కారం మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. కట్ చేసి స్టవ్ ముట్టించుకుందాము. ఎట్లా చేస్తా కొబ్బరి చట్నీ అంటే ఎట్లా చేస్తానది చూడండి మీరు. కొద్దిగా ఆయిల్ చూపెట్టాలి. 1 టేబుల్ స్పూన్. ఇంకా చూడండి చిన్నగానే ఉంది. పచ్చిమిర్చి ఒక 5 దాకా వేసుకోండి. కారం తినడానికి వేసుకోర్రి ఎట్లయినా కానీ. ఇది విషయం.
ఆయిల్ ఎక్కువ వేయకూడదు, తక్కువనే పడుతుంది. నేను చూపించిన కదా, మంచిగా ఎగాలి, ఎగితేనే బాగుంటుంది. బాగా మ్మ్. వేగాల్సిన అవసరం లేదు బాగా కదా. ఉడక కాదు, మామూలుగా కొంచెం జీలకర్ర ఇట్లా ఎగాలి. చూపెడుతున్నా చూడు, ఇట్లా వేగాలి. ఇట్లా ఎగాలి, ఇట్లా ఎగాలి. కనబడుతున్నాయా? అట్లే కాలే. వేగినాక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక కొబ్బరికాయకు కొంచెం కరివేపాకు కొంచెం వేసుకోండి, 2 రెబ్బలు. ఇది కొద్దిగానే కదా, బాగా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ. ఇప్పుడు బంద్ చేసుకుందాం స్టవ్. మంచిగా వేగినాయి చూడు, ఇవన్నీ గోల్ని. పోపు అన్నది ఏదైనా కానీ మంచి గోల్తేనే మంచిగా. ఈ గరం మీద జీలకర్ర, ఇవి కరివేపాకు గోలిపోతుంది. బంద్ చేసిన చల్లగైనాక గ్రైండ్ కట్ చేసి వేసిన కదా ఇందులో. దీనిలో ఏం వేయలే, కొబ్బరి, కాలి కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఇగో ఇప్పుడు మన జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంత వేసేసుకోండి. 3 మనం ఉప్పు ఉడికేసుకొని పట్టుకోవాలి. ఉప్పు ఇంకా నేనేం వేస్తానా చూడు. ఏది కానీ మన హోటల్ స్టైల్లో రావాలంటే ఇక మనకు ఇక వాటర్ పోసుకుంటున్నాం చూడండి. ఒక టీ గ్లాస్, అందరికైతే టీ గ్లాస్ ఉంటుంది కదా, ఇది టీ గ్లాస్ వాటర్. ఇక మీరు మొత్తం పాలతోటి అంటే కూడా వేసుకోవచ్చు, అట్లా కమ్మనే ఉంటుంది, అట్లా గుడక కమ్మనే ఉంటుంది, ఇట్లా గుడక మనకు పాలు మనము ఇవి గరం పెట్టి చల్లగా అయినాక ఇవి పట్టాలి. పాలు కాచి చల్లార్చిన పాలు గరం చేసి చల్లగా అయినాక పోస్తున్న పాలు. ఇగో టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు పోస్తున్నా. మనము వదన మనకు గట్టిగా వస్తుంది అనుకో, మళ్ళీ ఇంకెన్ని పాలు కూడా పోసుకోవచ్చు, మన ఇష్టం. ఇక అది విషయం. వాటర్ ప్లేస్ లో కూడా పాలు పోసుకోవచ్చు. వాటర్ అద్దనుకొని మొత్తానికి అద్దనుకొని పాలు పోసుకోవచ్చు, అట్లా కమ్మనే ఉంటుంది. కొబ్బరి చట్నీ అంటే వదలకుండా తినండి. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, మనం చూసుకున్నాక వేయాలి. ఇది విషయం. పట్టుకుంటా, గ్రైండ్ చేసుకుంటా, ఇంతే. చూద్దాం ఇట్లా తెల్లగా ఎంత బాగా వచ్చింది, కమ్మగా ఉంటుంది. మనము ఏంటంటే పాలు పోస్తాం కదా, ఈ టేస్ట్ వాళ్ళు ఇంత పాలు పోస్తాం. మమ్మీ నువ్వు ఎట్లా చేస్తావు అంటావు కదా, గిట్లా చేస్తా, నువ్వు అబ్జర్వ్ చెయ్యవు. నేను అలా చూపించుడు కొరకు చూపిస్తే నీకు అర్థమైంది. చట్నీ ఉడికి ఇట్లా ఉండాలి. ఇలా కొంచెం పాలన్నా నీళ్ళన్నా పోసి ఇట్లా లోపుకుంటే కొద్దిగా ఇట్లా అని ఇట్లా అనుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుంటే మంచిది. ఇట్లా ఇక మనం 2 రోజులు తిన్నా తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కానీ తినచ్చు. పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవద్దు అనుకుంటే ఇష్టం, ఇక మీరు పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే పెడతా, ఇక మీరు కూడా పెట్టుకోండి, కమ్మనే వస్తుంది. ఇట్లా కూడా తినచ్చు, ఇట్లా కూడా తినచ్చు. మన హోటల్లో పోతేనే చట్నీ ఇట్లుంటుంది, మనకి ఇట్లా దొరకది అని మనం అనుకుంటాం. ఇక మనం ఇట్లా చేస్తారు కాబట్టి అది సీక్రెట్ అన్నది కరెక్ట్ చెప్పింది. ఇది విషయం. పోపు పెట్టు కదా, ఇప్పుడైతే మనకు అది చట్నీ పట్టుకుందా. కానీ ఆయిల్ పోసుకుందాం. ఈ చిన్న స్పూను, టేబుల్ స్పూన్ దీంతో పోసుకోండి. గరమైన ఒక 1/2 టీ స్పూను ఆవాలు. ఈ పోపు మంచి గొంతనే మంచిగా అనిపిస్తుంది. జీలకర్ర కొంచెం 1/2 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూను మినపగుళ్ళు, శనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోదు. శనగపప్పు, ఎండుమిర్చి ఒక 4, 2 అయినా సరే. మీరు కారము పిల్లలు ఉంటారు అనుకో, కారం చూసుకొని వేసుకోండి. మంచిగా కారం మీద తినాలనుకుంటే వేసుకోండి. పిల్లలు ఉంటే చూస్తూ అంటారు, ఇట్లా చూసుకొని వేసుకోవాలి. చూసుకొని వేసుకుంటేనే మంచిగా.
పోపు అన్నది మంచి గోలాలి. ఇంగువ అంటారు, ఇది అంటారు, అది అంటారు, ఏది వెయ్య నేను ఇట్లనే ఈ రకంగానే. పోపు మాడనియద్దు, మాడితే మంచిగా ఉంది. ఇక స్టవ్ బంద్ చేసిన టేస్ట్ పోతుంది, టేస్ట్ మాడిపోతుంది. మాడనియద్దు, ఈ రకంగానే గోలినాక మనం వేసుకుంటే చూద్దాం. ఇట్లా చేసుకోండి, బాగా ఆయిల్ ఉడికి వేసుకోకుండా ఇట్లా పోపు అన్నది మంచి గోలాలి, మంచిగా ఉంటుంది. ఎంత బాగా వచ్చింది, టేస్ట్ లెవెల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఎట్లా గట్టిగా అయింది చూడు. ఇట్లా చేసుకోండి, పల్లి చట్నీ అంటే ఇంత బాగుంటుంది టేస్ట్. ఇక దీంట్లోకైతే అట్లు పోసుకుంటాం, బియ్యపిండి అట్లు పోసుకుంటాం ఇప్పుడైతే ఎమర్జెన్సీగా. ఇది మనకు ఇడ్లీకి గుడక తినచ్చు, దోశకు తినచ్చు, మనం ఏదానికైనా తినచ్చు, బాగుంటుంది. ఇడ్లీ గుడక బాగుంటుంది, చేసుకోండి, ఇట్లా చేసుకోండి. ఇంకా అడుగుతారు నన్ను, అయితే టిఫిన్స్ తోటి మేము ముందుకు వస్తుంది ఇది విషయం. ఓకే, అట్లు ఇలా కొబ్బరి చట్నీ, మమ్మీ కొబ్బరి చట్నీ ఇది తింటే మీరు మీరు తినుండరు నాకు తెలిసి. అట్లుంటది టేస్ట్, ఎక్కడ ఇంకా కొంచెం పలసగా కావాలన్నా పలసగా చేసుకోరు, మీ ఇష్టం. ఇక అట్లా మంచిగా పక్కా కొలతలతో చూపెట్టింది మమ్మీ. పాలు ఇంకో కప్పు, ఇంకో టీ గ్లాస్ ఉడక పోసుకొని పలసగా చేసుకోవచ్చు. మొత్తం పాలతో పట్టుకుంటే ఉడక పట్టుకోవచ్చు, అంత కమ్మ ఉంటుంది. పిల్లలకు అందరికి మంచిగా కమ్మగా తింటారు. దీంట్లో అట్లు బియ్యంతో అట్లు, బియ్యపిండి తోటి అట్లు, బియ్యపిండి అట్లు చేసింది మమ్మీ. ఇవి చిన్నప్పటి నుండి తిన్న అట్లు మేము. ఇట్లా కొబ్బరి చట్నీ అట్లు, ఇది ఇడ్లీలకు కూడా మంచిగా ఉంటది. ఇడ్లీలు చేసుకుందాం, ఇడ్లీలు కూడా చేస్తుంది మమ్మీ. అలా చూపించాలి, ఈ చట్నీ చేసుకోవాలని నేను. టిఫిన్లు వస్తలేవా అనుకుంటారని నేను టిఫిన్లు ఇక స్టార్ట్ చేస్తున్నా. చట్నీలు, పల్లి చట్నీ ఇట్లా చేస్తాను నేను, అన్నీ హోటల్ స్టైల్లో. అదిరిపోయింది టేస్ట్, సూపర్ ఉంది. సూపర్ ఉందా, మంచిగా ఉంటుంది. కమ్మ పాలు పోసినావు కదా, కమ్మ అంటే కమ్మ ఉంది. మరి వాళ్ళకి ఎందుకు చూపించచ్చు, మనమే తిందాం అన్నట్టు కాదు, ఎప్పుడైనా మేము తింటాము, ఇక మీకైతే చూపించాలి కదా. అంత కమ్మ మస్తుంది, అసలు మస్తు అంటే మస్తుంది, సూపర్. మీరు ఎక్కడ తినలేరు అనుకుంటున్నా నేనైతే. ఇట్లా వేసుకోరి, మళ్ళా వేసుకుంటారు. సూపర్ చేసినాయి మమ్మీ. ఈ చట్నీ ఎట్లా చేసినావు అని అడుగుతారు నన్ను ఎప్పుడన్నా చేస్తే. మమ్మీ ఎట్లా చేస్తావు నాకు కూడా తెలియదు, ఇప్పుడు చూసినాను. అంటే నేను పొద్దున నా ప్రిపేరింగ్ నాది ఉంటుంది కదా. మమ్మీ చేసే ప్రాసెస్ నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాం. చేసుకోరి, మస్తు ఉంది, మస్తు అంటే మస్తు ఉంది. అన్ని కరెక్ట్గా పడ్డాయి. కొద్దిగా చిన్న పిల్లలు ఉంటే కారం అనేది చూసేసుకోరు. మిరపకాయలు కొద్దిగా స్పైసీగా ఉంది, స్పైసీగా కావాలని వేసుకున్నా. 2-3 వేసుకోరు, మిరపకాయలు ఎక్కువ వేసుకోకూడదు. అట్లా ఒక కొబ్బరికాయ. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకూరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి, సూపర్. మంచి కామెంట్ వస్తుంది నాకు తెలుసు, అది చేసుకున్నాలే. నన్ను నమ్మి చేసిరు అనుకో, మళ్ళీ వదలు మళ్ళీ చేసుకుంటారు. ఇది గ్యారంటీ. మస్తు ఉంది మమ్మీ, బాగుంటుంది, సూపర్. అసలు అదిరిపోయింది టేస్ట్. సరే, ఉంటాం మళ్ళా.